హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 ఈరోజు ఎపిసోడ్లో టాస్క్లు అయితే నాకైతే అంతంత మాత్రం అనిపించింది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో టాస్క్లో ఉన్న ఫైర్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఫైర్ అయితే లేదు. నిజంగా టాస్క్లు నాకైతే అంతంత మాత్రం అనిపించింది. ఫస్ట్ టాస్క్ కొంచెం పర్లేదు అనిపించింది, మిగిలిన రెండు అయితే చాలా బోరింగ్ అనిపించింది నాకైతే. నిన్నైతే ముగ్గురు అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి వచ్చి 3 టాస్క్లు అయితే పెట్టారు కదా, ఎవరైతే విజయం సాధించారు వాళ్ళకైతే ఫైర్ కార్డ్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు కూడా ముగ్గురు అయితే వచ్చారు అండ్ వీళ్ళ ముగ్గురు అయితే విజయం సాధించిన వాళ్ళకి 3 ఫైర్ కార్డ్స్ అయితే ఇచ్చారు. అండ్ స్టార్టింగే మన ఎనర్జెటిక్ స్టార్ అయిన డెమోన్ పవన్ అయితే వచ్చాడు. తను ఎక్కడుంటే అక్కడ ఫుల్ హంగామా చేస్తాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అంతా హంగామా చేశాడు అండ్ బిగ్ బాస్ 9లో కూడా ఫుల్ హంగామా చేశాడు. అండ్ మంచి పర్ఫార్మెన్సే కాకుండా ఒక మంచి రొమాంటిక్ ఫీల్లో కూడా. అండ్ స్టార్టింగ్ వచ్చిన వెంటనే తనలాగే చేతులు కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి చేతులతో నడిచే వ్యక్తి ఒకరైతే ఉన్నారు, రామకృష్ణ అండ్ డెమోన్ పవన్ అయితే స్టేజ్ మీద అయితే కాళ్ళు పైకి పెట్టి చేతులతో అయితే నడిచారు. వాళ్ళిద్దరిలో నాకైతే రామకృష్ణ కన్నా డెమోన్ పవనే చాలా బాగా చేశాడేమో అనిపించింది. అండ్ డెమోన్ పవన్ గురించి తెలిసిందే కదా, మంచి టాలెంటెడ్ పర్సన్. ఆ తర్వాత డెమోన్ పవన్ సృష్టి వ్యాకరణంతో కలిసి ఒక మంచి సాంగ్కి డాన్స్ పర్ఫార్మ్ అయితే చేశాడబ్బా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసినంతసేపు రీతు చూస్తే మాత్రం కుళ్ళుకుని చచ్చిపోద్ది అనిపించింది నాకైతే. నిజంగా నాకైతే అనిపించింది. పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రీతు ఎంతమంది గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టాస్క్ పెట్టడానికి డెమోన్ పవన్ అయితే రామకృష్ణ అండ్ సృష్టి వ్యాకరణ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ వీళ్ళిద్దరికైతే ఫస్ట్ టాస్క్ అయితే పెట్టాడు. ఈ టాస్క్ మెమరీకి సంబంధించిన టాస్క్. ఈ టాస్క్ ఏంటంటే ఒక 20 కలర్ఫుల్ షేప్స్ అయితే స్క్రీన్ మీద అయితే చూపించారు. సేమ్ అలాగే వాళ్ళకి బాక్స్ అయితే పెట్టారు. ఆ బాక్స్ లో ఒక 20 గళ్ళు అయితే ఉన్నాయి. ఆ గల్లులో స్క్రీన్ మీద చూసిన కలర్ఫుల్ షేప్స్ అయితే పెట్టాలి. అండ్ అన్ని ఒకేసారి గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి ఒక 5 సార్లు చూసేకునే అవకాశం అయితే ఇచ్చారు. ఈ 5 సార్లు చూసుకుని వాళ్ళైతే బాగానే ఆడారు. ఇద్దరు చాలా చక్కగా ఆడారు. కానీ రామకృష్ణ కన్నా నాకైతే షష్ఠి వ్యాకరణం చాలా తెలివిగా ఆడింది అనిపించింది. షష్ఠి వ్యాకరణానికి అందంతో పాటు మైండ్ కూడా ఉందని ఈ టాస్క్ ఆడి అయితే నిరూపించుకుంది. ఈ టాస్క్ లో షష్ఠి వ్యాకరణం విజయం సాధించి బ్లైండ్ ఫైర్ కార్డ్ని అయితే గెలుచుకుంది. అండ్ తను గెలుచుకున్న కార్డ్ని అయితే నవదీప్కి అయితే ఇచ్చింది. అండ్ సెకండ్ టాస్క్ ఆడించడానికి దివ్యనికిత అయితే వచ్చింది. దివ్యనికిత గురించి తెలిసిందే కదా, నామినేషన్స్లో అయితే దుమ్ము దులిపేసింది అసలు బిగ్ బాస్ సీజన్ 9లో అయితే. అలాగే తను వచ్చి ఒక నలుగురికి అయితే నామినేట్ చేసే అవకాశం అయితే ఇచ్చింది. ఎవరు పాయింట్స్ పెట్టి గట్టిగా నామినేట్ చేస్తారో వాళ్ళలో ఇద్దరిని అయితే సెలెక్ట్ చేస్తానని చెప్పింది. నిన్న అవకాశం రాని నలుగురిని అయితే శ్రీముఖి అయితే సెలెక్ట్ చేసింది. ప్రియా, బాగి, ఝాన్సీ అండ్ షాలిని వీళ్ళ నలుగురు రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు. అండ్ వీళ్ళు చేసిన నామినేషన్స్లో నాకు కూడా ప్రియా అండ్ బాగి చేసిన నామినేషన్స్ నచ్చింది. దివ్యనికితకు కూడా వీళ్ళిద్దరు చేసిన నామినేషన్స్ నచ్చి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసింది. అండ్ సెకండ్ టాస్క్ మెజర్మెంట్కి సంబంధించిన టాస్క్. కొన్ని రకాలైన వస్తువులు అయితే టేబుల్ మీద పెట్టారు. ఎన్ని సెంటీమీటర్లు ఉన్నాయో 2 చేతులతో మెజర్మెంట్ చేసుకుని అలాగే నడుచుకుంటూ వెళ్ళి అండ్ ఒక బోర్డు మీద అయితే స్కేల్ పెట్టారు. దాని మీద అయితే చేయాలి. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని అయితే. అండ్ ఏదేమైనా సరే ఈ టాస్క్ అయితే నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే చాలా ఫన్నీగా జరిగింది. అసలు టాస్క్ ఆడేమన్నా పేరే లేదు వాళ్ళకైతే. కొంచెం కూడా టెన్షన్ పడలేదు. ఏదో జాలీగా ఆడుతూ పాడుతూ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఈ టాస్క్లో ప్రియా అండ్ భాగ్య ఇద్దరికి 3 పాయింట్లు వచ్చి టై అయితే అయ్యారు. అండ్ మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్కి భాగ్య విజయం సాధించింది. భాగ్య విజయం సాధించి బ్లైండ్ ఫైర్ కార్డ్ని అయితే గెలుచుకుంది. తను గెలుచుకున్న కార్డు శ్రీముఖికి అయితే ఇచ్చింది. అభిజిత్కి అయితే ఎవరు ఏ కార్డు అయితే ఇవ్వలేదు. అండ్ లాస్ట్ టాస్క్ ఆడించడానికి మాస్క్ మీద హరీష్ అయితే వచ్చాడు. తన మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా, ఝాన్సీ అండ్ షాలి, వీళ్ళిద్దరికైతే 3వ టాస్క్ అయితే పెట్టారు. అండ్ ఈ టాస్క్ కూడా నాకు అంతంత మాత్రాన్ని అనిపించింది. అంత ఫైర్ ఉన్న టాస్క్ అయితే లేదు, కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి ఈ టాస్క్లో అయితే. ఈ టాస్క్ టీంకి సంబంధించిన టాస్క్. మిగిలిన కంటెస్టెంట్స్ స్టేజ్కి ఇరువైపులో వచ్చి కూర్చున్నారు. అండ్ కొన్ని తాడు ముక్కలు అయితే ఉన్నాయి 2 కలర్స్లో. ఝాన్సీ, షాలిని ఎవరైతే వాళ్ళ టీం మెంబర్స్ని చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కలర్కి సంబంధించిన తాడుని అయితే కట్టాలి. అండ్ ఈ టాస్క్లో అయితే కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. షాలినికి, అపూర్వకి, షాలినికి, గాయత్రికి అయితే చాలా సేపు ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఈ టాస్క్లో అయితే. షాలిని కన్నా ఝాన్సీ చాలా అమాయకురాలు అనిపించింది ఈ టాస్క్లో అయితే. ఝాన్సీని అయితే రోహిత్ అండ్ భాగ్య అయితే పొరపాటు పడ్డారు, అర్థం చేసుకోలేకపోయారు. ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాడు కట్టలేదని చెప్పి వాళ్ళైతే ఫీల్ అయ్యారు. అండ్ తనేమనుకుందంటే ఝాన్సీ ఎలాగైనా వీళ్ళిద్దరూ మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి లాస్ట్లో కడదాం అనుకుని లాస్ట్ వరకు వెయిట్ చేసింది. అండ్ ఫస్ట్ ఝాన్సీ అయితే చాలా స్లోగా ఆడింది టాస్క్. అండ్ షాలిని అయితే చాలా ఫాస్ట్గా ఆడింది. కానీ షాలిని కన్నా తర్వాత ఝాన్సీ బాగా ఆడడంతో ఝాన్సీ ఈ టాస్క్లో అయితే విజయం సాధించింది. అండ్ ఈ టాస్క్లో నాకైతే ఒక విషయం నచ్చలేదబ్బా. అండ్ ఆ తాడు కట్టేది ఏదో చేతికి కడతా బాగుందని అనిపించింది. మరి దారుణంగా ఇద్దరు ఆడపిల్లలు అయి ఉండి కాలు కట్టించేలాగైతే ఈ టాస్క్ అయితే నాకు నచ్చలేదు. ఏదేమైనా సరే ఈ టాస్క్లో ఝాన్సీ విజయం సాధించి హెడ్ స్టార్ట్ అనే ముందడుగు ఫైర్ కార్డ్ని అయితే గెలుచుకుంది. అండ్ అక్కడితో 3 టాస్క్లు అయితే అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వైట్ కోడ్ సంబంధించి గిఫ్ట్ యాంపర్ ఇవ్వడానికి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్లో దీపక్, సృష్టి వ్యాకరణం అండ్ అమన్, ఝాన్సీ వీళ్ళ నలుగురు అయితే పార్టిసిపేట్ చేశారు. జడ్జెస్కి ఎక్కువగా ఝాన్సీ పాడిన సాంగ్ నచ్చడంతో ఝాన్సీని అయితే విన్నర్గా చేశారు. విన్నర్ అయిన ఝాన్సీకి వైట్ కోడ్ తరపున గిఫ్ట్ హ్యాంపర్ అయితే
అయితే శ్రీముఖి అయితే ఇచ్చింది. లాస్ట్లో అభిజిత్ స్టేజ్ మీదకి వచ్చి నాకు ఎవరు ఎటువంటి ఫైర్ కార్డ్ ఇవ్వలేదు కాబట్టి పాకెట్లోంచి ఒక ఎల్లో కార్డ్ అయితే తీసాడు. ఎల్లో కార్డు గురించి తెలిసినే కదా, ఎల్లో కార్డు ఒకటి ఇస్తే డేంజర్, 2 ఎల్లో కార్డులు ఇస్తే ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ సీజన్లో కూడా అలాగే కొంతమందిని ఎలిమినేట్ చేశారు అండ్ ఈ సీజన్లో కూడా ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. మిగిలిన ఎపిసోడ్లో తెలియబోతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి జడ్జెస్ అయితే గాయత్రిని ఎలిమినేట్ చేయబోతున్నారు. అండ్ ఏదేమైనా సరే ఈ రోజు ఎపిసోడ్ అయితే అంత ఫైర్గా అయితే ఏం జరగలేదు, ఏదో జరిగినన్న పేరుకైతే జరిగింది. టాస్క్లు నాకు పెద్ద నచ్చల అండ్ ఫస్ట్ టాస్క్ కొంచెం బాగుంది. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో డెమాన్ పవన్, దివ్యనికిత, హరిత హరీష్ వీళ్ళ ముగ్గురు వచ్చి టాస్క్లు పెట్టారు కదా, వాళ్ళ ముగ్గురు పెట్టిన టాస్క్లో మీకు ఏ టాస్క్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో టాస్క్లతో పోలిస్తే ఈ రోజు జరిగిన టాస్క్లు మీలో ఎంతమందికి సరిగ్గా నచ్చలేదో కామెంట్ చేస్తూ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.